ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడారు. గత 10 సంవత్సరాల కాలం నుంచి వైద్య వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. నారాయణఖేడ్ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారన్నారు. కావున ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉండేటట్లు ఏర్పాట్లు చేయాలని హామీ ఇచ్చారు. లేకుండా ఆయన కాంట్రాక్టర్ అట్లాంటిది మళ్ళీ మొత్తం మనమందరం కలిసి దీన్ని ఇంకా ఇంత మీ అందరి కృషి వల్ల ఈ రోజు మన గౌరవ మంత్రులతోనే ఈ రోజు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నా. ఇంకా కూడా సార్ దీనికి ఇంకా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కూడా అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఒక కలెక్టర్ మేడం దృష్టికి కూడా తీసుకొని పోతా ఉన్నాను. ఇంకో 30 లక్షల రూపాయలు అయితే దీనికి కాంపౌండ్ వాళ్ళు ఇంకా కొన్ని ఈ 3 ఫేజ్ కరెంట్ గురించి ఇంకా ఇతరత్ర కొన్ని చిన్న పనులు ఉన్నాయి. అవన్నీ డిఎంఎఫ్టీ ఫండ్లు సిఎస్ఆర్ దేంట్లో ఇప్పించినా కూడా అది కంప్లీట్ అయితే తమ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. తర్వాత మంత్రివర్యులు మనకు వాసర్లో సిర్గాపూర్ మండలంలోని వాసర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో ప్రారంభోత్సవం చేసుకున్న ఘనత మన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అయితే అప్గ్రేడేషన్ కింద మనం సిఎస్సి 30 పడకల ఆసుపత్రిగా కూడా దీన్ని చేయాలని చెప్పేసి తమ దృష్టికి తీసుకొని పోతా ఉన్నాం సార్. ఆల్రెడీ కళ్యాణ్లో సిఎస్సి అయింది. తర్వాత కంకిలో కూడా సిఎస్సి, ఎందుకంటే కంకి నారాయణఖేడ్కి కనీసం 25 కిలోమీటర్ 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి అక్కడ సిఎస్సి 30 పడకల ఆసుపత్రి కూడా చాలా అవసరం. అక్కడ డెలివరీలు కూడా చాలా ఎక్కువైతున్నాయి సార్. అక్కడ డెలివరీస్ కూడా ఎక్కువైతాయి. ఈ సిరిగా మనకు 24 అవర్స్ పిఎస్సి కింద వస్తుంది. తర్వాత కరసుగుత్తిలో కూడా అక్కడ మనకు సిఎస్సి ఉంది, 30 పడకల ఆసుపత్రి ఉంది. మనము కొత్తగా ప్రతిపాదించినటువంటి పిఎస్సిలు మనకు బాసర్లో ఒకటి, నాగిల్గిద్ద ఒకటి, బోరించ ఒకటి, సంజీవరావుపేట ఒకటి, కృష్ణాపూర్ ఒకటి, ఇవన్నీ ఒక 4-5 మనకు పిఎస్సీలు కూడా ప్రతిపాదించడం జరిగింది సార్. ఒక 4-5 సబ్ సెంటర్స్ కూడా ప్రతిపాదించడం జరిగింది. ఈ సిఎస్సీలు సార్ ఆల్రెడీ సిఎస్సీలు ఎస్టాబ్లిష్ అయిన సిఎస్సీలకి క్యాడర్ స్ట్రెంత్, ఆ క్యాడర్ స్ట్రెంత్ కూడా మనకు వచ్చేటట్లు స్టాఫ్ వచ్చేటట్లు కూడా చూడాలని చెప్పేసి తమరికి మనవి చేసుకుంటా ఉన్నాం. ఇంకా సిఎస్సీలు శంకరంపేట, పెద్ద శంకరంపేట మెదక్ జిల్లాలో ఉన్నటువంటిది, అక్కడ సిఎస్సీ కూడా అవసరం సార్. ఎందుకంటే ఆ పిఎస్సీ చాలా బాగా జరుగుతూ ఉంది. అక్కడ డెలివరీలు అవుట్ పేషెంట్ కూడా ఎక్కువగా ఉంది. నారాయణఖేడ్ లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఉంది, 8 బెడ్లతో డయాలసిస్ సెంటర్ ఉంది. అక్కడ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 100 పడకల ఆసుపత్రిని శంకుస్థాపన చేసి మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో దానికి ఎంసీహెచ్ యూనిట్ అని 50 బెడ్స్ దానికి అలాట్ చేస్తున్నాము, మళ్ళీ కొత్తగా ఓపెన్ చేస్తున్నామని ఎంసీహెచ్ యూనిట్ స్టార్ట్ చేసినారు. కానీ ఎంసీహెచ్ యూనిట్ కూడా మనకు అక్కడ క్యాడర్ స్ట్రెంత్ అక్కడ లేకపోవడం వల్ల ఏరియా హాస్పిటల్ కు సంబంధించిన స్టాఫ్ తోనే అక్కడ విధులు నిర్వహించడం జరుగుతూ ఉంది. తర్వాత అక్కడ 8 బెడ్స్ ఎప్పుడు కూడా ఫుల్ ఉంటా ఉన్నాయి. పక్క నియోజకవర్గాల నుంచి కూడా చాలా తాకిడి ఉంది అక్కడ డయాలసిస్ సెంటర్ కి. కానీ అక్కడ బెడ్స్ ఇంక్రీజ్ చేస్తామని తమరు చెప్పిండ్రు, కానీ అక్కడ స్పేస్ లేనందువలన మేమేం చేసుకోలేక ఇప్పుడు కూడా